ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలు చాలా అల్లరి చేసే పిల్లలు, బాగా అల్లరి చేసే ఈ పిల్లలకి ఒక క్రమశిక్షణ పెట్టాలని చెప్పేసి టీచర్ గారు ఏం చేస్తారంటే, ఒకరోజు పిల్లలందరినీ కూర్చోబెట్టి, బాబు అల్లరి చేసే పిల్లలకి, అలాగనే దొంగతనం చేసే పిల్లలకి ఎటువంటి శిక్ష మనం విధించాలి. అది క్రైస్తవ స్కూల్ అవటం వలన ఆ పిల్లలు ఏమన్నారంటే, ఏమాత్రం ఆలోచించకుండా ఒక్కడి తక్కువ 40 దెబ్బలు, కొరడ దెబ్బలు కొట్టాలన్న. ఎన్ని దెబ్బలు చెప్పండి, అందరూ చెప్పండి, ఎన్ని దెబ్బలు? ఒక్కడి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టాలి టీచర్ గారు అన్నారు. అప్పుడు టీచర్ గారు ఏం చేస్తారంటే, బోర్డు మీద రాశారు, ఎవరైనా సరే తప్పు చేస్తే వానికి శిక్ష ఏంటంటే ఒకటి తక్కువ 40. ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, స్కూల్లో అది పెట్టిన తర్వాత పిల్లల్లో అల్లరి చేయడం ఆగిపోయింది, దొంగతనాలు జరగటం లేదు. ఎందుకంటే ఒకళ్ళు దొంగతనం దొరికిపోతే టీచర్ గారు ఏం చేస్తారు, కొరడా పెట్టుకొని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొడతారు. సరే, ఒకసారి ఏం జరిగిందంటే, కడు భయంకరమైన పేదరికంలో జీవిస్తూ ఉన్నాడు. చాలని తిండి, ఎముకలు అలాగా పొడుచుకొచ్చాయి. దీనిని బట్టి ఏం జరిగిందంటే, ఆ బిడ్డ ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆకలి తట్టుకోలేక ఏం చేశాడంటే, ఆ స్కూల్లో ఉన్నటువంటి టామ్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను తెచ్చుకున్న ఆ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయి చక్కగా తినేశాడు. తర్వాత భోజనానికి వెళ్ళి అందరూ చూసుకున్నప్పుడు టామ్ తన యొక్క బాక్స్ కనపడలేదు. టీచర్ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. టీచర్ గారండి, నా భోజనం ఎవరో తినేశారు అని కంప్లైంట్ ఇవ్వగానే టీచర్ గారు పిల్లలందరినీ పిలిచి, ఎవరు తిన్నారు, టామ్ యొక్క భోజనం దొంగిలించింది ఎవరు అని చెప్పేసి టీచర్ గారు అడిగినప్పుడు కొంతమంది చెప్పారు, పలానా వాడు తిన్నాడని. టీచర్ గారి దగ్గర పిలిచి అడిగాడు, ఏం బాబు నువ్వు తిన్నావా? ఆ పిల్లవాడు గచ్చగచ్చగా వణిగిపోతూ, అవును టీచర్ నేను తిన్నాను. ఇప్పుడు ఆ స్కూల్ యొక్క పిల్లలు యొక్క చట్ట ప్రకారం ఏం చేయాలంటే, ఆ పిల్లవాడికి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టాలి. స్కూల్లో పిల్లలందరూ కూర్చున్నారు. ఆ వాతావరణం నిశ్శబ్దమైన వాతావరణం. ఈ ఎముకలు పొడుచుకుని వచ్చినటువంటి కడు పేదరికంలో ఉండండి ఆ పిల్లవాడు గచ్చగచ్చగా వణిగిపోతా ఉన్నాడు. టీచర్ గారు తనకి బలమైన చేత్తో కొరడా పట్టుకున్నాడు. కొరడా పట్టుకొని ఆ పిల్లవాడిని కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ పిల్లవాడు వణికిపోతూ ఉన్నాడు. అది చూస్తున్నప్పుడు టామ్కి హృదయంలో జాలి కలిగింది. ఈ ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటే ఖచ్చితంగా ఈ పిల్లవాడు నా యొక్క తోటి విద్యార్థి చనిపోతాడు అని చెప్పేసి టీచర్ గారు అలా కొరడా పైకెత్తగానే టామ్ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. టీచర్ గారండి, ఆ బిడ్డను కొట్టొద్దు. టీచర్ గారు అన్నారు, మరేం చేయాలి? వానికి బదులుగా నన్ను శిక్షించండి. దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు పక్కకు వచ్చేసాడు. టామ్ వెళ్ళి చేతులు కట్టుకుని అలా మోకరించినప్పుడు టీచర్ గారు బలమైనటువంటి తన యొక్క చేతితో ఆ కొరడా తీసుకొని ఒకటి తక్కువ 30 కొరడా దెబ్బలు కొట్టడం. ఆ శరీరం అంతా కూడా వాసిపోయి, దేవుని బిడ్డలారా, ఆ శరీరం అంతా ఎర్రగా కందిపోయింది. అప్పుడు ఆ విద్యార్థి ఏమన్నాడంటే, అతను చేసిన తప్పుకి శిక్ష నేను భరించాను కాబట్టి టీచర్ గారు వాణిని క్షమించండి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ క్షమించండి అనేటువంటి మాటలు అంత అర్థం ఉంది. ఆ శిక్షను, నీకు నాకు రావాల్సిన శిక్షను యేసు ప్రభువారు కల్వరి శిలువలో భరించాడు కాబట్టి, దేవుని బిడ్డలారా, ఆ శిక్షను భరించాడు కాబట్టి యేసే అంటున్నాడు, తండ్రి వీరిని క్షమించు. దేవుని బిడ్డ, క్రైస్తవ విశ్వాసం, సిలువ దేనికి గుర్తంటే క్షమాపణకు గుర్తు. ఈరోజు అన్నిటికీ ప్రారంభం ప్రార్థన అయితే, ప్రార్థనలో ప్రారంభం క్షమాపణ లేకుండా నువ్వు 2వ మెట్టు ఎక్కడానికి అవకాశం లేదు. క్షమాపణ అనేది నీ జీవితానికి, భక్తి జీవితానికి మొదటి మెట్టు. నేను మీతో చెప్పున్నదేమనగా, పరలోకమందున మీ తండ్రికి కుమారులున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన
వచ్చింది.